ఇది గోవాలో నేవల్ ఏవియేషన్ మ్యూజియం అని బాగ్మోలాలో ఉంది. డాబలిం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ రీచ్ అవటానికి. పిల్లలకైతే 50 రూపీస్, పెద్దలకైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డిఫెన్స్ వాళ్ళకైతే 50% ఆఫ్ అనమాట. పార్కింగ్ అంతా ఉంది. తర్వాత లోపలనే ఒక చిన్న కెఫేకన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ బయట కనిపిస్తుండే కదా జెట్స్, ఫ్లైట్స్ ఇవన్నీ అయితే ఒకప్పుడు యూజ్ చేసుండేవన్నమాట. అయితే బాగా మెయింటైన్ చేసి పెట్టిండ్రు ఇక్కడ. ఇవే కాకుండా లోపలకని ఉంది, అది ఇండోర్. లోపలైతే మెషినరీస్, తర్వాత వాటి టెక్నాలజీ, వాళ్ళు చేసిన అడ్వెంచర్స్ గురించి, వీటి గురించి అంతా హిస్టరీ ఉందన్నమాట. ఇదంతా చూసేకి 2 hours పడుతుంది. పిల్లలకైతే మంచి ప్లేస్ అని చెప్పచ్చు. గోవాకు వచ్చినప్పుడైతే ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. 10 minutes ఏవీక్ అని ఉంటుంది దీని గురించి అంతా. వింటేజ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ దాకా అన్నీ ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఇక్కడ వార్కి పోయినప్పుడు వాళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్, వెపన్స్, మిసైల్స్ వీటి గురించి అంతా కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చిందంటే లోపలైతే ఎయిర్ క్రాఫ్ట్స్, తర్వాత చాపర్స్ మోడల్స్, ప్లేన్స్ మోడల్స్ పెట్టుంటారు. వాటి ముందే బోర్డు కానీ ఉంటుంది అనమాట. అవి ఎప్పుడు తయారు చేసి ఉండేవి, వాటి గురించి కంప్లీట్గా మనం తెలుసుకోవచ్చు అనమాట అవి చదివి. అవైతే చదివేకి చాలా టైం పడుతుంది. ఒక గైడ్ ఉండుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉంటుంటే ఇంకా చాలా బాగుండేది. 14 వింటేజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండేవి అనమాట అక్కడ, అంటే డిస్ప్లేకి పెట్టుండేవి. ఎయిర్ ఆర్మీ గురించి, తర్వాత వాళ్ళు యూజ్ చేసిన యూనిఫామ్స్, తర్వాత వాళ్ళు కూర్చున్న సీట్స్ వాటి గురించి, ఆ టెక్నాలజీ అంటే వాళ్ళు సీట్లో కూర్చున్నప్పుడు ఎంత సేఫ్టీగా బెల్ట్స్ అంతా వేసుకుంటారు, అలాంటి వాటి గురించి అంతా. ఇది చూడండి షిప్లో రన్వే అనమాట. ఈ మోడల్స్ ఇట్లాంటివి పెట్టి వీటి గురించి బోర్డు ఉందన్నమాట. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఆ మోడల్స్ అయితే ఎంత బాగుంటాయి అంటే అంత బాగా చేసి ఉండరు. ఇవన్నీ జెట్స్, ఫ్లైట్స్ వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఒక్కొక్క జెట్కి దాని డీటెయిల్, మోడల్, తర్వాత ఏ ఇయర్లో చేసి ఉండేది, తర్వాత దానివల్ల ఏ అడ్వెంచర్స్ చేసి ఉండేది, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు అనమాట. నేవీ, ఆర్మీ వీటి గురించి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇది సూపర్ ప్లేస్ అని చెప్పచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయొచ్చు ఇక్కడికి వచ్చిండ్రంటే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. గోవా గురించి ఇంకా నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి.